ఆవేదన అర్థమవుతుంది. కానీ రాజకీయాలు, మతపరంగా రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు వద్దు అధ్యక్ష. అందరినీ గౌరవిస్తాము. సూరవరం ప్రతాప్ రెడ్డి గారే కానీ, పొట్టి శ్రీరాములు గారే కానీ, రోషయ్య గారే కానీ. రోషయ్య గారు మంచి వక్త, 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. మా అందరికీ స్ఫూర్తిదాత. ఆనాడు నిరాదీక్ష ద్వారా ప్రాణాలు లెక్క చేయకుండా ఓ రాష్ట్రం కావాలని చెప్పి ముందుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. సహజంగా రాష్ట్రం ఏర్పడ్డది. కానీ 1920-30 దశకంలో ఆనాడు తెలుగు భాష స్ఫూర్తి, మొట్టమొదటి తెలుగు మహాసభ జరిగింది ఎక్కడ అంటే మా మెదక్ జిల్లా జోగిపేటలో. తెలంగాణ పోరాట చరిత్ర తీసుకుంటే, తెలంగాణ తెలుగు భాష చరిత్ర తీసుకుంటే దానికి పరాయ పదము సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. సరే అధ్యక్ష, ఈ బిల్లు ప్రవేశపెట్టడము, పేరు మార్చడము, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించడము, చెర్లపల్లి చాలా పెద్ద రైల్వే టెర్మినల్, దానికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం. అదే రకంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్స్ రోషయ్య గారి పేరు మా శాఖ, ఆయుష్ శాఖకు సంబంధించి బల్కంపేట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కు ఆ పేరు నామకరణం చేయడం, దాంతో సహా ఓ విగ్రహాన్ని స్థాపించడం, అఫీషియల్గా ప్రతి సంవత్సరము వారి జన్మదిన వేడుకలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం. సో చరిత్రలోకి పోవాలి. ఏ ఒక్కరిని కూడా, ఏ నాయకుని, ఏ మహనీయుని, ఏ త్యాగమూర్తిని, ఏ స్ఫూర్తిదాతను కూడా అవమానపరచడం కాదు అధ్యక్ష. ఇది అన్ని చక్కగా అన్ని ఉదాహరణలు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో లెట్ us కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆ ఆలోచనలకి వెళ్ళి బయటికి వచ్చి ఓ విశాల ఆలోచన, బ్రాడర్ పర్స్పెక్టివ్గా ఈ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులు కోరుకుంటున్నాను. ఇంకోటి ముఖ్యమైన అంశం అధ్యక్ష, వార్త పేపర్లో వచ్చిన వార్త అధ్యక్ష. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఎస్టాబ్లిష్ ఎ తెలుగు యూనివర్సిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు. ఇన్ ద డిసెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ హస్ కమ్ ఇన్ ద పేపర్స్. సో ఇవన్నీ మనం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తుంది. ద క్వశ్చన్ ఈస్ దట్ the Potti Sriramulu Telugu University Amendment Bill 2025 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There is no amendment to clause 2 and they are before the House. The question is that those who are for clause 2, please say